అయితే ఇప్పుడు ఢిల్లీ హైకమాండ్ ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రెజర్ పెడుతున్నారు, ఎందుకు వార్నింగ్ ఇస్తున్నారు? మీనాక్షి నటరాజన్ గారు ఢిల్లీకి ఏం రిపోర్ట్ పంపినారు, హైకమాండ్ రేవంత్ రెడ్డికి ఎందుకు షాక్ ఇస్తున్నారు అంటే, హైకమాండ్కు ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి బాధ ఏంటంటే, రేవంత్ రెడ్డిని వద్దని చెప్పినా కూడా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి 10 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నాడు. అయితే ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. జనాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, తిడుతున్నారు, రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు. ఈ టైంలో మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే పరిస్థితి ఏంది అనేది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ది ఏంటంటే, ఒకవేళ ఇప్పుడు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంలో కనుక ఉప ఎన్నికలు వచ్చినాయి అనుకో, రేపటి రోజు ప్రతిపక్ష పార్టీ నుండి అధికార పార్టీలోకి మళ్ళీ ఎమ్మెల్యేలు పోవాలంటే పోరు, భయపడతారు. అధిష్టానం బాధ ఏంది చెప్పనా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఢిల్లీ ఉందనుకో, ఢిల్లీలో ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అనుకుందాం. కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పుడు సరే ఢిల్లీలో ఒక 100 సీట్లు ఉన్నాయి అనుకుందాం, అసెంబ్లీ సీట్లు. కాంగ్రెస్కి ఓ 55 వచ్చినాయి, అయితే ప్రతిపక్ష పార్టీకి ఒక 45 వచ్చినాయి. అప్పుడు అధికార పార్టీ అధికారంలో ఉండాలంటే ఒక 10 సీట్లు కావాలి వీళ్ళకు, ఒక 10 సీట్లు మ్యాక్సిమం వీళ్ళకి కావాలి. అయితే ఇప్పుడు వీళ్ళు సేఫ్ జోన్లో ఉండాలి కాంగ్రెస్ వాళ్ళు అంటే, ప్రతిపక్ష పార్టీ నుండి ఒక 10 సీట్లు మళ్ళీ వీళ్ళు గుంజుకోవాలి. గుంజుకుంటే ఏమవుతుంది, సేఫ్ జోన్లో ఉంటారు. ఒకవేళ ఇదే ప్రతిపక్షం వాళ్ళు అధికార పార్టీ నుండి ఒక 10 మందిని గుంజిర్రు అనుకో, అధికారంలోకి వచ్చేది వీళ్ళే కదా, అప్పుడు వీళ్ళకి 45 ఉంటుంది, వీళ్ళకు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికారంలోకి వస్తారు. ఇప్పుడు అధిష్టానం బాధ ఏంటంటే, రేవంత్ రెడ్డి వల్ల వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు కూడా డ్యామేజ్లో పడిపోతుందేమో అని చెప్పి ఒక పెద్ద బాధ అవుతున్నది అధిష్టానానికి.